హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణుస్ హోమ్ మేడ్ కిచెన్. ఈరోజు సేమియా పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. 1 కప్ ఆఫ్ బాయిల్డ్ సేమియా అండ్ 3 eggs, క్యారెట్ 1 కప్, చాప్డ్ ఆనియన్స్ హాఫ్ కప్, కట్ చేసుకున్న టమాటో హాఫ్ తీసుకున్నాం, చిల్లీస్ 3, సాల్ట్ హాఫ్ స్పూన్, ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్, కరివేపాకు హాఫ్, కొత్తిమీర 1 కప్. ఇవి పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని 3 eggs కొట్టేసుకోవాలి. 3 eggs కొట్టుకున్నాక దాన్ని స్మాష్ చేసుకోవాలండి. స్మాష్ చేసుకున్న తర్వాత చిల్లీస్, క్యారెట్, ఉప్పు, ఆనియన్స్, టమాటో, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక సైడ్కి ఉంచేసుకోవాలండి. ఇప్పుడు అదే బౌల్లో బాయిల్ చేసుకున్న సేమియాని 1 కప్ తీసుకున్నాం కదా, అది వేసుకోవాలి. అది కూడా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక సైడ్ పెట్టేసుకొని స్టవ్ మీద గుంట పొంగనాల ప్యాన్ అనేది పెట్టుకోవాలి. అది వేడి చేసుకోవాలండి. వేడి చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటా రావాలి. అండ్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక 1 స్పూన్ సేమియా స్టఫ్ని తీసుకొని దాంట్లో వేసుకోవాలి. ఇలా అన్నిట్లో మనం వేసుకొని ఒక ఫ్యూ మినిట్స్ వరకు వెయిట్ చేసుకోవాలి. పైనంగా కూడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని వేడయ్యేంత వరకు ఉంచుకోవాలి. అండ్ ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత ఏవైతే మనం పొంగనాలు వేసుకున్నామో సెకండ్ సైడ్ కూడా మనం తిప్పేసుకోవాలండి. ఇలా తిప్పేసుకున్న తర్వాత అన్నిటినీ అలాగే చేయాలి. ఇలా అన్నిటినీ అలా చేశాక ఒక ఫ్యూ మినిట్స్ వరకు వెయిట్ చేసుకోవాలండి, లోపల ఉడికేంత వరకు. లోపల ఉడికినాక మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి. వన్స్ ఇట్లా చూసుకోవాలండి ఉడికినాయా లేదా అని. ఉడికినాక మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి. సాస్తో తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్.